ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడవుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదులు పాపం చేసినప్పుడు, దేవుడు కీడు చేస్తానని చెప్పినప్పుడు మోషే దేవుని సన్నిధిలో విధేయుడై మెత్తన మనసు కలిగి ప్రవర్తించి ప్రార్థించగా దేవుడు ఆ కీడు నుండి వారిని తప్పించాడు. అలాంటి విధేయత, దీనత్వం కలిగిన మనసు కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు కీడు నుండి తప్పిస్తాడు. ఈ రోజులలో కాల పరిస్థితులను చూస్తే మనకి భయం వేస్తుంది. దేశములో చెడుతనం పెరుగుతున్న పరిస్థితులు, దాని కారణంగా సమాజం మీద, జాతి యావత్తు మీద నష్టం, కీడు జరిగే ప్రమాదం కనబడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో యోషియాలాగా మరియు భయభక్తులు కలిగిన వారిగా ఉండి, ఆయన వాక్యం అంటే భయం కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారిగా ఉండి ప్రార్థించేవారిగా, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. దేశంలో ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో మోషే లాంటి వారిని, ఇంకా అనేకులు విధేయులై ప్రార్థించగా దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉండగా, ఈ రోజుల్లో కూడా మనకు ఆయన తన లేఖనాల్లో మనకు కూడా వ్రాయించిన మాటలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఉండబడిన వచనాల్లో లేఖన భాగం ఇలా ఉన్నది: మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, అలాగనే మా జీవితాల్లో మేము ఎలాంటి వారిగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో, మరి దానిని బట్టి మా జీవితాలు మేము దానికి తగినట్లుగా జీవించగలగటానికి, ఆయన మోషే లాంటి వారు, ఇంకా భక్తులు ఎలాంటి విధేయత, దీనత్వం కలిగి ఉన్నారో, మేము కూడా అలాంటి వారిగా ఉంటూ అనేకులకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాలని, వీరికి కలిగినంతటిని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని. వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలన్నీ మీ కృపలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.